హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహి ఎడిటింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేనైతే గర్ల్ అండ్ బై ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చిన. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో స్కిప్ చేయకుండా, ఎందుకంటే మీకైతే బ్యాక్గ్రౌండ్స్ దొరకవు. మీరు బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మధ్యలో నేను ఒక చోట బ్యాక్గ్రౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పిన. ఫ్రెండ్స్, మీరైతే ఆ క్లిప్ చూడితేనే మీకైతే బ్యాక్గ్రౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చినా బట్ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు. అయితే ఆ వీడియోస్ చూస్తే అక్కడ ఆ క్లిప్ చూస్తే మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఈ ఎడిట్ వచ్చేసి మనం పిఎస్ టచ్లో చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఎవరికైనా పిఎస్ టచ్ ఎడిటింగ్ రాకపోతే నేను కింద ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను. నా యూట్యూబ్ ఛానలే ఈ రోజన్నా లేదా రేపని నేను ఆ దాంట్లో పిక్సార్ట్లో వస్తా, ఎలా ఎడిట్ చేయాలో వస్తే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. కింద ఉంటుంది చూడండి, మహి క్రియేషన్ తెలుగు అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాన్ని నేను లింక్ ఇస్తాను, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అది నేను రేపన్నా లేకపోతే ఈ రోజన్నా అప్లోడ్ చేస్తాను, పిక్సార్ట్లో ఎలా ఎడిట్ చేయాలో. ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే అయితే 100% వీడియో స్కిప్ చేయకుండా, మీ వీడియో స్కిప్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే దొరకదు. ఫ్రెండ్స్ లేచకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహి ఎడిటింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేనైతే మీకైతే మన పిఎస్ టచ్లో ఈ టైప్లో ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చిన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఫ్రెండ్స్ మీరైతే వీడియో స్కిప్ చేస్తే మాత్రం ఏమాత్రం అయితే అర్థం కాదు. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీగా అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫ్రెండ్స్, అలాగే మీరైతే ఫస్ట్ ఇమేజ్ కట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎందుకంటే పిఎస్ టచ్లో కరెక్ట్ ఫోటో కరెక్ట్ కాదు. అది ఎలా కట్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో వేసిన. వీడియో మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, పైన ఐ కార్డ్లో ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మనైతే పిఎస్ టచ్ ఓపెన్ చేసి వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో పిఎస్ టచ్. ఫ్రెండ్స్, మీరైతే పిఎస్ టచ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా చూడుతోనే మీది ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇమేజ్ మీద ప్లస్ సింబల్, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి ఫోటో లేయర్ ఎంచుకోండి. ఫోటో లేయర్ ఎంచుకున్న తర్వాత మీరు వచ్చేసి ఫస్ట్ ఏదైనా ఒక హెచ్డి పిక్ ఎంచుకోవాలి. అందుకోసం వచ్చేసి నేనైతే హెచ్డి పిక్ ఎంచుకుంటున్నా. హెచ్డి పిక్ వచ్చేసి ఇది మా ఫ్రెండ్ ఒక హెచ్డి పిక్ ఉంది దగ్గర. మా ఫ్రెండ్ ఒక హెచ్డి పిక్ అయితే నేను ఎంచుకుంటున్నా. వచ్చేసి ఆడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇలా చేస్తున్నైతే ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసి కనిపిస్తున్న లేయర్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎంచుకోవాలి. ఫ్రెండ్స్, అందుకోసం వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసి నేనైతే బ్యాక్గ్రౌండ్ ఎంచుకుంటాను. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఆడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరైతే ఈ సైజులో పెట్టుకోండి. ఎస్ ఫ్రెండ్స్, మీరు బ్యాక్గ్రౌండ్ వచ్చి ఈ సైజులో పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. అలాగే మళ్ళీ ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేయండి. ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే ఒక ఇమేజ్ పిఎన్జీ కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అది ఆటో డిస్క్లో హెచ్డీగా కట్ చేయొచ్చు. అది ఎలా కట్ చేయాలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫ్రెండ్స్, ఇలా అది లింక్ వచ్చిన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు చూసేది ఫస్ట్ ఇమేజ్ని పిఎన్జీ కట్ చేసుకోండి. దాని మళ్ళీ అయితే కట్ చేసుకున్న ఇమేజ్ వచ్చైతే ఎంచుకుంటున్నా. ఫ్రెండ్స్, నేను కట్ చేసుకున్న ఇమేజ్ వచ్చేసి ఇది. దీని మీద క్లిక్ చేసి ఆడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన. ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, నా ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ మీద ఇస్తున్నా. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి గర్ల్ పిఎన్జీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దానికోసం వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, లేయర్స్ మీద. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ గర్ల్ పిఎన్జీ యాడ్ చేసుకోవాలి. నేను ఈ లింక్స్తో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి అయితే గర్ల్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గర్ల్ పిఎన్జీని అయితే ఆడెడ్ ఫోటో మీద క్లిక్ చేస్తున్నా. వచ్చేసి అయితే ఇలా కిందికి లాగండి. మీకైతే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకొని ఇక్కడ రైట్ సింబల్ మీద ఇవ్వండి. రైట్ సింబల్ మీద ఇచ్చి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ ఈ హ్యాండ్ కార్డ్ అయితే ఇక్కడ మీ హ్యాండ్ ఇవ్వాలి. హ్యాండ్ ఇస్తే కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఇస్తున్నా చూడండి. తర్వాత వచ్చేసి దీని మీద లేయర్స్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫోటో లేయర్స్ మీద క్లిక్ చేయండి. ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి యాడ్ చేస్తున్నా చూడండి. సైజ్ తక్కువ పెట్టుకోవాలి. సైజ్ సింబల్ వేయండి. తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి మీరైతే దాని సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ పెట్టుకోండి. ఈ హ్యాండ్ని అయితే రైట్ సింబల్ మీద ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లెగ్స్ ఎలా సెట్ చేయాలని అయితే ఇప్పుడు చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, దీనిలో ఇమేజ్లో వచ్చేసి మెయిన్ టాస్క్ ఇదే. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నా ఇమేజ్ మీద ఎంచుకుంటున్నాను. నా ఇమేజ్ మీద ఎంచుకొని ఈ బ్రష్ ఉంది, ఆ బ్రష్లో
దీంట్లో అంటే బ్రష్ సెలెక్షన్ టూల్ మీద దీని మీద క్లిక్ చేయండి. దీని మీద ఉంచండి. ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, రెక్టాంగిల్ సింబల్ ఉంది కదా, దీని మీద ఉంచండి. బ్రష్ వచ్చేసి పాజిటివ్ మోడ్ పెట్టండి. ఇది వచ్చేసి ఒపాసిటీ వచ్చేసి 50 పెట్టండి. ఫ్లో వచ్చేసి 50 పెట్టండి. హార్డ్నెస్ వచ్చేసి 50 పెట్టండి. సైజ్ వచ్చేసి అయితే 173 ఇలా పెట్టండి. వచ్చేసి ఇక్కడ మీ లెగ్స్ మీద ఇలా ఎంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, లెగ్స్ మీద ఎంచుకొని ఇక పెన్సిల్ సింబల్ ఉందో దీని మీద క్లిక్ చేసి క్లియర్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి ఎంచుకోండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, క్లియర్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలానైతే చేయండి. తర్వాత వచ్చేసి గర్ల్ పిఎన్జీ మీద ఎంచుకోండి. తర్వాత వచ్చేసి ఇదే క్వాలిటీ ఇదే ఉంచండి. ఒకసారి దీని మీద ఇలా అనండి. వచ్చేసి క్లియర్ మీద క్లిక్ చేయండి అండి, క్లియర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే దాంట్లో కలిసిపోయినాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు సంబంధించిన ఎడిటింగ్. ఇక్కడ వచ్చేసి కొంచెం కట్ చేయాలి, ఏదో కట్ చేస్తున్నప్పుడు కట్ చేస్తే చూడండి కరెక్ట్ రాలేదు. ఎంచుకొని కొంచెం పెద్ద వచ్చింది హ్యాండ్, దాన్ని వచ్చేసి నేను సెట్ చేస్తున్నప్పుడు దీని మీద క్లిక్ చేయండి. హ్యాండ్ సింబల్ మీద ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడైతే సెట్ అయింది. నా ఇమేజ్ని వచ్చేసి లేడీకి దగ్గర తీసుకొస్తా చూడండి. ట్రాన్స్ఫార్మ్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడైతే సెట్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ ఇమేజ్ సేవ్ చేసుకోండి. దానికోసం వచ్చేసి ఇక్కడ డన్ సింబల్ మీద క్లిక్ చేయండి, సేవ్ మీద క్లిక్ చేయండి. దీనికి వచ్చేసుకోండి రిటచ్ చేయాలి ఫ్రెండ్స్. రిటచ్ ఎలా చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో క్రియేటివ్ ఫోటో ఎడిటింగ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మీకైతే ఒక వీడియో ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఆ వీడియోలో కింది స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. క్రిందికి స్క్రోల్ చేసిన తర్వాత గర్ల్ బాయ్ ఫోటో ఎడిటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే క్రోమ్లో ఎంచుకోండి. క్రోమ్ ఎంచుకున్న తర్వాత అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రకారం అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, క్రియేటివ్ ఫోటో ఎడిటింగ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి అర్థమైనా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఎడిటింగ్ అయితే చూద్దాం. ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి, సేవ్ గ్యాలరీ క్లిక్ చేయండి, ఇమేజ్ ఎంచుకోండి, ఓకే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇమేజ్ వచ్చేసి అయితే సేవ్ అవుతుంది. దీని వచ్చేసి లైట్ రూమ్లోకి ఎంచుకోండి ఫ్రెండ్స్. మీరైతే లైట్ రూమ్లోకి వచ్చుతో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు రీసెంట్ ఇమేజ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ మీద క్లిక్ చేయండి. మీ ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ అయిపోతే సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అనమాట కదా. మీ ఇమేజ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మీకైతే ఇలా క్రాస్లో వస్తుంది ఫ్రెండ్స్. దీనైతే మీరు చక్కగా చేసుకోవాలి. దీనికోసం వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి, కస్టమ్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కస్టమ్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ రైట్ సింబల్ మీద చేయండి ఫ్రెండ్స్. మీరు లైట్ రూమ్లోకి వచ్చి చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. బట్ విడ్ని తగ్గించండి, డిహెజ్ అనేది పెంచండి, డిహెజ్ అనేది పెంచండి, డిహెజ్ అనేది పెంచండి. ఇక్కడ సన్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సన్ సింబల్ మీద క్లిక్ చేసి బ్లాక్నెస్ అనేది తగ్గించండి, వైట్నెస్ అనేది పెంచండి ఫ్రెండ్స్. మీ లైట్ రూమ్లోకి ఏ పిక్ అయినా వచ్చి చేస్తుంది ఇదే ఫ్రెండ్స్. చూసిరా ఫ్రెండ్స్, ఏమాత్రం అయితే పిక్ అయితే పగలలేదు. అలాగే హెచ్డి ఫోటో ఎడిటింగ్ అయితే చేసిన ఫ్రెండ్స్. 100% ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేస్తానైతే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నన్ను ఇన్స్టాగ్రామ్లో వస్తే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మీ వీడియో చూస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గుంటు మహేష్. జై హింద్.